హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ రోజు సెషన్లో మనం మిక్సర్స్ అండ్ డెలిగేషన్ టాపిక్ పైన ఎస్ఎస్సి జీడీ 2023లో జనవరి అండ్ ఫిబ్రవరి 6లో అడిగిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఓకేనా? మిక్సర్స్ అండ్ డెలిగేషన్ టాపిక్ అనేది చాలా ఈజీ టాపిక్. అది మీరు కష్టంగా ఫీల్ అవుతారు, కానీ చాలా ఈజీ టాపిక్. తక్కువ టైంలో సాల్వ్ చేయొచ్చు. మీకు లాజిక్ కనుక తెలిసినట్లయితే ఎలా సాల్వ్ చేయొచ్చు అన్నది నేను చూపిస్తాను. ఓకేనా? అలాగే క్వశ్చన్కి తగ్గట్టుగా నేను ప్రతి క్వశ్చన్కి టైమర్ ఇస్తాను. ఆ టైంలో మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీరు కంప్లీట్ చేసిన తర్వాత నేను ఏంటంటే క్వశ్చన్స్ని కంటిన్యూ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, 30 seconds టైమర్. ఈజీ క్వశ్చన్, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి. ఆన్సర్ వచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టైం అయిపోయింది, చూద్దాం. ద రేషియో ఆఫ్ ది మిల్క్ అండ్ వాటర్ ఇన్ 2 కంటైనర్స్ ఇది ఆఫ్ 20 liters and 36 liters ఆర్ ఇన్ ద రేషియో 3:7 and 7:5 respectively. What will be the ratio of the milk and water if the 2 containers are mixed together? 20 లీటర్లు మరియు 36 లీటర్లు కలిగి ఉన్న 2 పాత్రలలో పాలు మరియు నీటి నిష్పత్తులు వరుసగా 3:7 అలాగే మరియు 7:5 నిష్పత్తుల్లో ఉంటాయి. 2 పాత్రలు కలిపితే పాలు మరియు నీటి నిష్పత్తుల ఎంత ఉంటుంది? నీటి నిష్పత్తులు ఎంత ఉంటాయి? ఓకేనా? క్వశ్చన్లో మనకి ఏం చేశారంటే ఫస్ట్ రేషియో చూడండి. ఆ రేషియో ఇచ్చేటప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మిల్క్ వాటర్. ఓకేనా? మిల్క్ వాటరు ఇక్కడ అడిగింది కూడా మీరు చూసుకోవాలి. అడిగింది కూడా మిల్క్ వాటరే కాబట్టి ఇబ్బంది లేదు. ఆ స్టేట్మెంట్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే కంగారులో ఆన్సర్ అంతా సాల్వ్ చేసిన తర్వాత కూడా మీరు ఏమవుతుందంటే ఆప్షన్ మిస్టేక్ పెట్టారనుకోండి, మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి మార్క్స్ ఎక్కువ కోల్పోతారు. కాబట్టి ఏం చేద్దామని అంటే ఇది అబ్జర్వ్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేశారు, ఒకేలా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇది ఎన్ని లీటర్స్ ఉందో చూడండి. 20 liters ఉంది. ఈ 20 litersలో రేషియో ఎలా ఉందనంటే 3:7 రేషియోలో ఉంది. అలాగే నెక్స్ట్ ఇది ఎంత అనంటే 36 liters. ఈ 36 litersలో రేషియో ఎలా ఉందనంటే 7:5. ఓకేనా? 7:5. మీరు సాల్వ్ చేసేటప్పుడు కూడా ఆన్సర్ ఎలా సాల్వ్ చేస్తారనంటే ఆప్షన్లు ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ప్రొసీజర్ చేసేయద్దు. మీరు ఆప్షన్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పార్ట్లో ఇక్కడ చూస్తే ఇక్కడ 21 సేమ్ ఉంది. సెకండ్ది చూసినట్లయితే 29, 23, 13, 25 అంటే సెకండ్ పార్ట్ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది. అందుకని సెకండ్ పార్ట్ అంటే ఏంటి అంటే వాటర్. ఓకేనా? నేను నీరు క్యాలిక్యులేట్ చేస్తాను, వాటర్ క్యాలిక్యులేట్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఈ 20ని ఎన్ని పార్ట్స్ చేయాలనంటే 20ని 7 పార్ట్స్ 10 పార్ట్స్ చేస్తే 1 part వాల్యూ ఎంత అనంటే 1 part వాల్యూ ఎంత అనంటే 20/10. 20/10 అంటే ఎంత అంటే 2. కాబట్టి 7 parts వాల్యూ ఎంత అంటే 7 2s are 14. ఓకేనా? ఇక్కడ వాటర్ ఎంత అంటే 14. అలాగే ఇక్కడ కూడా ఒకసారి చూడండి. 1 part వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సెకండ్ దాంట్లో 36ని ఎన్ని పార్ట్స్ చేయాలనంటే 12 parts చేయాలి. ఓకేనా? 12 parts చేయాలి. ఆ 12 parts వాల్యూ 12 parts చేస్తే 1 part వాల్యూ 3. దాని నుంచి 5 parts వాల్యూ ఎంత అనంటే 5 parts వాల్యూ 5 3s are 15. ఓకేనా? ఇక్కడ 14, 15 రెండు కలిపినట్లయితే ఎంత అనంటే 29. కాబట్టి మన ఆప్షన్లో సెకండ్లో అంటే మనకి నీట్లో 29 ఎక్కడ ఉందా అన్నది చూస్తారు. ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి మన ఆన్సర్ డైరెక్ట్గా ఆప్షన్ ఏ అని కన్ఫర్మ్ చేసేయచ్చు. లేదు ప్రొసీజర్ మొత్తం కంటిన్యూ చేస్తానంటే ఇక్కడ 3 parts వాల్యూ ఎంత అంటే 3 2s are 6. అలాగే 7 parts వాల్యూ 1 part వాల్యూ 3 కాబట్టి ఎంత అనంటే 7 3s are 21. ఇక్కడ 21 6 రెండు కలిపినట్లయితే 27. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే 27:29 అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాము. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 2, 30 seconds టైమర్. టైమ్ అప్. చూడండి క్వశ్చన్లు ఏమన్నారో. ఇన్ ఏ మిక్సర్ ఆఫ్ 60 liters ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈస్ 2:3. వాట్ అమౌంట్ ఆఫ్ వాటర్ మస్ట్ బి యాడెడ్ టు మేక్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ 1:2?
60 లీటర్ల మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి 2:3, పాలు మరియు నీటి నిష్పత్తిని 1:2గా చేయడానికి ఎంత మొత్తంలో నీటిని జోడించాలి? ఫస్ట్ 60 లీటర్ల మిక్సర్ ఉంది, అందులో మిల్క్ వాటర్, ఓకేనా? అంటే పాలు మరియు నీరుల యొక్క నిష్పత్తి ఎంత అన్నారంటే మిల్క్ ఈస్ టు వాటర్ రేషియో ఎంత అన్నారంటే 2:3 అన్నారు, ఓకేనా? ఆ తర్వాత వాట్ అమౌంట్ ఆఫ్ వాటర్ కలపాలి, కలిపిన తర్వాత మిల్క్ ఈస్ టు వాటర్ రేషియో ఎంత అవ్వాలనంటే 1:2 అవ్వాలి. సో అయితే మనం ఎంత వాటర్ని కలపాలి అన్నది మన క్వశ్చన్, ఓకేనా? ఎంత నీటిని జోడించాలి, మొత్తంలో ఎంత నీటిని జోడించాలన్నది మన క్వశ్చన్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయి, ఓకేనా? సో ఫస్ట్ చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా సాల్వ్ చేస్తారంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ వే ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇది మిల్క్ ఈస్ టు వాటర్, ఇది మిల్క్ ఈస్ టు వాటరే, కాకపోతే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎలా వచ్చిందనంటే వాటర్ని కలపడం వలన వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మిల్క్ మారదు, మారేది ఏంటి అంటే వాటర్ అక్కడ WO ఉంటే ఇక్కడ WN అంటే న్యూ వాటర్ మాత్రమే మారుతుంది, మిల్క్ మారదు. కాబట్టి ఇక్కడ మనం ఈక్వల్ చేయాల్సింది ఏంటంటే మిల్క్ని ఈక్వల్ చేయాలి. ఇక్కడ మిల్క్ 2 పార్ట్స్ ఉంటే ఇక్కడ కూడా ఎన్ని పార్ట్స్ ఉండాలి? 2 పార్ట్సే ఉండాలి, ఎందుకంటే కలిపింది వాటర్ కాబట్టి వాటర్ మారాలి కానీ మిల్క్ మారకూడదు. అందుకని నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ *2 చేస్తున్నాను. ఇక్కడ *2 చేస్తే 2 1s are 2, 2 2s are 4. ఇప్పుడు మిల్క్ మారిందా? మారలేదు. వాటర్ మారింది, ఎన్ని పార్ట్స్ పెరిగింది? 1 పార్ట్ పెరిగింది. ఆ 1 పార్ట్ ఎందుకు పెరిగింది అంటే కలిపాం కాబట్టి పెరిగింది. ఆల్రెడీ ఇక్కడ చూడండి 2 + 3 ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. ఆ 5 పార్ట్స్ వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్లో ఎన్ని లీటర్స్ మిక్సర్ అన్నారు? మొత్తం మిక్సరు 60 లీటర్స్ మిక్సర్ అన్నారు. దాని నుంచి 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 5తో ఎన్ని టైమ్స్ అంటే 12 టైమ్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 12 లీటర్స్, దట్ ఈస్ ఆప్షన్ ఏ. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ మోడల్, ఎందుకంటే మొత్తం లాస్ట్ ఇయర్ మీరు చూస్తారు క్వశ్చన్స్, లాస్ట్ ఇయర్ చాలా పేపర్లో ఈ మోడల్ క్వశ్చన్స్ అడిగారు, ఓకేనా? ఎగ్జామ్ వరకు మీరు ఎలా చేసుకోవచ్చు, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అలాగే ఇంకొక 2 మెథడ్లు కూడా చెప్తాను, ఇంకొక 2 మెథడ్లు చెప్తాను చూడండి. ఒకవేళ మీకు ఈ మెథడ్ ఇబ్బందిగా ఉందనిపిస్తే ఇంకొక మెథడ్ చెప్తాను, ఈ మెథడ్ కూడా ఈజీ మెథడే. అదైతే ఎలా సాల్వ్ చేస్తారంటే క్వశ్చన్లో ముందు మిక్సర్కి తర్వాత మిక్సర్కి, ఓకేనా? ఫస్ట్ మిక్సర్కి సెకండ్ మిక్సర్కి మారంది ఏంటి అంటే మిల్క్. ఫస్ట్ మిక్సర్కి సెకండ్ మిక్సర్కి మారంది ఏంటి? మిల్క్. ఆ మిల్క్ని ఈక్వల్ చేసేయండి. ఎలా అంటే ఫస్ట్ దాంట్లో మిల్క్ ఎంత అనంటే 60ని, ఫస్ట్ మిక్సర్లో 60 మిక్సర్ ఉంది, ఆ 60లో మిల్క్ ఎంత అనంటే 2 + 3 5 పార్ట్స్ చేస్తే అందులో 2 పార్ట్స్ అనేది మిల్క్. అలాగే సెకండ్ మిక్సర్లో మిల్క్ ఎంత అనంటే సెకండ్ మిక్సర్ ఎంత అంటే 60తో పాటుగా x లీటర్స్ వాటర్ యాడ్ అయింది. దీని మొత్తాన్ని 1 + 2 అంటే 3 పార్ట్స్ చేసి అందులో 1 పార్ట్ అనేది ఏమవుతుందంటే మిల్క్ అవుతుంది, ఓకేనా? ఇప్పుడు దీని నుంచి 3తో ఏమైనా క్యాన్సిలేషన్ ఉందని చూడండి, 5తో 5 12s are 60, 2 3s are 6, 6 12s are 2 3s are 6, 6 12s are 72 is equals to 60 + x. దాని నుంచి x is equals to 72 - 60. 72 - 60 అంటే ఎంత? 12. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 12 లీటర్స్ ఆప్షన్ ఏ. ఇంకా ఇలా కూడా మీరు చేసుకోవచ్చు, ఎక్స్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే ఇనీషియల్గా మీకు ఇది ఉంది కదా 2:3 ఉంది కదా, 2:3 ప్రకారం మీరు ఏం చేస్తారంటే 16 డివైడ్ చేస్తారు. అంటే 16ని 5 పార్ట్స్ చేస్తారు. 16 5 పార్ట్స్ చేస్తే 1 పార్ట్ వాల్యూ 12, అప్పుడు 2 పార్ట్స్ వాల్యూ 24 అవుతుంది. అలాగే 3 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 36, ఓకేనా? ఇప్పుడు మిల్క్ ఏం యాడ్ చేయలేదు, వాటర్ యాడ్ చేశారు, ఎక్స్ యాడ్ చేశారు అనుకుందాం. ఈజ్ ఈక్వల్స్ టు అప్పుడు రేషియో ఎంత అయిందంటే 1/2. ఇప్పుడు ఆల్రెడీ 1 పార్ట్ వాల్యూ 24 కాబట్టి 2 పార్ట్స్ వాల్యూ ఎంత అనంటే 48. ఆ 48 ఈజ్ ఈక్వల్స్ టు 36 + x అని చెప్పొచ్చు. ఎక్స్ వాల్యూ ఎంత అనంటే 48 - 36 12 అని తీసుకోవచ్చు. అలా చేసుకోవచ్చు, అలా ఎలిగేషన్ రూల్ కూడా చేసుకోవచ్చు. ఎలిగేషన్ రూల్ అయితే ఎలా చేస్తారో చూడండి. ఎలిగేషన్ రూల్ అయితే ఏం చేస్తానంటే ఏదో ఒకటి రిఫరెన్స్ తీసుకుంటాను, వాటర్ రిఫరెన్స్ తీసుకుంటాను. వాటర్ రిఫరెన్స్ తీసుకుంటే వాటర్ కాదు మిల్క్ రిఫరెన్స్ తీసుకుందాం. మిల్క్ ఈజ్ 2 పార్ట్స్ అవుట్ ఆఫ్ 5 పార్ట్స్, ఓకేనా? ఆ తర్వాత దానికి వాటర్ కలపాలి. వాటర్లో మిల్క్ ఎంత అనంటే 0. కలిపిన తర్వాత రిజల్టెంట్ మిక్సర్లో రేషియో ఎంత, రిజల్టెంట్ మిక్సర్లో మిల్క్ ఎంత అంటే 1 పార్ట్ అవుట్ ఆఫ్ 3 పార్ట్స్. ఈ ఎలిగేషన్ రూల్ అప్లై చేసే ముందు ఇక్కడ ఫ్రాక్షన్ క్యాలిక్యులేషన్ తగ్గించడానికి 5 × 3 అంటే 15తో మల్టిప్లై చేస్తే 3 2s are 6 వస్తుంది. అలాగే ఇక్కడ 0 వస్తుంది. ఇది ఎంత అంటే 3తో 3 5s are. ఎలిగేషన్ రూల్ అప్లై చేస్తే ఇక్కడ 1 వస్తుంది. అలాగే ఇక్కడ ఎంత వస్తుంది అంటే
సో ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది అంటే 1 వస్తుంది. 5:1. ఆల్రెడీ 5 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్లో 60 అన్నారు, 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 12. ఇలా మనం ఏ మెథడ్ అయినా సాల్వ్ చేయొచ్చు. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వెళ్ళాల్సిన అప్రోచ్ ఏంటి అని అంటే ఈ మెథడ్ అయినా పోవచ్చు, అలాగే సెకండ్ మెథడ్ చెప్పాను కదా ఆ మెథడ్ అయినా, ఆ రెండు మెథడ్లో ఏదైనా ఈజీగా ఉంటుంది. ఆ రెండు మెథడ్లో ఏ మెథడ్తో అయినా మీరు వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో అలాగే క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 3, 30 seconds టైమర్. సో ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ చూసాం, సేమ్ మోడల్ క్వశ్చన్, ఇది కూడా అలాగే ఉంది. కంప్లీట్ చేసేయండి. టైమ్ అప్. చూద్దాం క్వశ్చన్లో రేషియో ఆఫ్ ది కాపర్ అండ్ గోల్డ్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ alloy ఆర్ 3:4 and 2:5 respectively. 14 kg of the first alloy is mixed with 21 kg of the second alloy. Find the ratio of the copper and gold respectively in the new mixer. మొదటి మరియు రెండవ మిశ్రమంలో రాగి మరియు బంగారం నిష్పత్తులు వరుసగా 3:4 మరియు 2:5 ఉంటాయి. 14 కిలోల మొదటి మిశ్రమము 21 కిలోల రెండవ మిశ్రమంతో కలుపుతారు. కొత్త మిశ్రమంలో వరుసగా రాగి మరియు బంగారం నిష్పత్తుల్ని కనుగొనండి. మీకు చెప్పాను ఆల్రెడీ స్టార్టింగ్లోనే, ఆప్షన్ అప్రోచ్ చేసేటప్పుడు ఫస్ట్ చూడండి, ఫస్ట్ దాంట్లో అన్నీ సో డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నేను ఏం క్యాలిక్యులేట్ చేస్తానంటే చూసుకోండి. ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా మనకి కాపరు అలాగే గోల్డ్ స్టార్టింగ్లో ఇచ్చినప్పుడు కూడా కాపరు గోల్డే ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ ఎన్ని అని అంటే 14లో రేషియో ఎంత అని అంటే 3:4. ఓకేనా? ఆ తర్వాత ఎంత అని అంటే 21. అందులో రేషియో ఎంత అని అంటే సెకండ్ది 2:5. ఓకేనా? సో 2:5. ఫస్ట్ది నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఫస్ట్ది ఎలా క్యాలిక్యులేట్ చేస్తానంటే 14 ఎన్ని పార్ట్స్ చేయాలి? సో 14 నేను ఏం చేస్తున్నాను అంటే 14ని 7 పార్ట్స్ చేస్తున్నాను. అప్పుడు 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 7 2s are. ఫస్ట్ది క్యాలిక్యులేట్ చేస్తాను, 3 2s are 6. 14ని 7 పార్ట్స్ చేస్తే 1 పార్ట్ వాల్యూ ఎంత అని అంటే 14/7 2. 3 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 6. అలాగే అక్కడ కూడా 1 పార్ట్ క్యాలిక్యులేట్ చేస్తా. 21ని 7 పార్ట్స్ చేస్తే 1 పార్ట్ వాల్యూ ఎంత 3. అప్పుడు 2 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 2 3s are 6 + 6. అంటే ఖచ్చితంగా ఫస్ట్ దాంట్లో ఏముండాలి? 12 కానీ 12 యొక్క ఫ్యాక్టర్ కానీ ఉండాలి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్ బిలోనే ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ బిని మీరు కన్ఫర్మ్ చేసేయచ్చు. ప్రొసీజర్ కూడా ఒకసారి కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ది ఆల్రెడీ 12 వచ్చింది కదా, సెకండ్ది చూడండి. సెకండ్ది ఎంత అంటే ఆల్రెడీ 1 పార్ట్ వాల్యూ 2 కాబట్టి 4 పార్ట్స్ వాల్యూ 4 2s are 8. అలాగే 5 పార్ట్స్ వాల్యూ ఇక్కడ 1 పార్ట్ వాల్యూ 3 కాబట్టి 5 పార్ట్స్ వాల్యూ 5 3s are 15. ఓకేనా? సో 5 3s are ఎంత అనంటే 15, అక్కడ ఆల్రెడీ 8 ఇక్కడ 15. 8 + 15 ఎంత అనంటే 23. కాబట్టి ఆన్సర్ ఏమని తీసుకోవచ్చు అంటే 12:23. దట్ ఈస్ ఆప్షన్ బి. ఓకేనా? క్లియర్? క్వశ్చన్ నెంబర్ 4, 30 seconds టైమర్. సో ఈజీ క్వశ్చన్, ఆల్రెడీ ఆన్సర్ సాల్వ్ చేసే ఉంటారు అందరూ. టైమ్ అప్. చూద్దాం. ఇన్ వాట్ రేషియో మస్ట్ వాటర్ బి మిక్స్డ్ విత్ మిల్క్ కాస్టింగ్ ₹15 per liter టు అబ్టైన్ మిక్సర్ వర్త్ ఆఫ్ ₹10 per liter? వాటర్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కొన్ని క్వశ్చన్లో చెప్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని, కొన్ని క్వశ్చన్లో ఏమి చెప్పరు. చెప్పకపోయినా కానీ వాటర్ ఈజ్ ఫ్రీలీ అవైలబుల్. ఓకేనా? తెలుగులో కూడా ఒకసారి చూద్దాం. ఏ నిష్పత్తిలో నీటిని రూపాయలు 1 లీటర్ 15 రూపాయలు విలువ గల పాలకు కలపాలి, తద్వారా మిశ్రమ విలువ ఎంత అవ్వాలంటే 10 రూపాయలు అవ్వాలి. నీరు ఉచితంగా లభిస్తుందని చెప్తున్నారు బ్రాకెట్లో. అయితే ఫస్ట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి బెస్ట్ అప్రోచ్ ఏంటి అని అంటే ఎలిగేషన్ రూల్. ఓకేనా? ఆ ఎలిగేషన్ రూల్లో ఫస్ట్ మనకు అడిగింది కూడా వాటర్ మిక్స్డ్ విత్ మిల్క్. ఓకేనా? ఫస్ట్ వాటర్ తీసుకోవాలి. వాటర్ విచ్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్ అంటే ₹0 per liter. సో దానికి మిల్క్ కలపాలి. ఆ మిల్క్ యొక్క అమౌంట్ ఎంత అంటే ₹15 per liter. ఓకేనా? ఈ రెండింటిని కలిపిన తర్వాత వచ్చిన మిక్సర్ యొక్క వర్త్ ఎంత అంటే ₹10 per liter. ఎలిగేషన్ రూల్ అప్లై చేస్తే 15 - 10. 15 - 10 అంటే 5, అలాగే 10 - 0. 10 - 0 అంటే 10. ఎలిగేషన్ రూల్ అప్లై చేశాను. 5తో 5 1s are 5 2s are.
కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 1:2 అవుతుంది. సో ఆప్షన్ సిని మన ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా? సో క్లియర్? యా, క్వశ్చన్ నెంబర్ 5, 30 seconds టైమర్. చూడండి, 16th January 2023 ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చను. సో మీకు అక్కడ డేటు కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. చూద్దాం, టైం అయిపోయింది. ఇన్ ఏ బ్యాగ్ ఆఫ్ రైస్ ఆఫ్ ₹70 per kg, 2 different types are mixed. First type of rice is 8 kg in quantity of ₹60 per kg, while the second type of rice is 4 kg in quantity. What is the price per kg of the second type of rice? కిలోకి ₹70 బియ్యం సంచిలో 2 రకాల బియ్యాలని కలుపుతారు. మొదటి రకం బియ్యం 8 కిలోలు పరిమాణంలో కిలోకి, సో ₹60. రెండో రకం బియ్యం 4 కిలోలు. రెండో రకం యొక్క బియ్యం కిలో ధర ఎంత? ఫస్ట్ క్వశ్చన్లో మనకి 2 వెరైటీలు. ఫస్ట్ వెరైటీ చూడండి, ఫస్ట్ వెరైటీ ఎన్ని కేజీలు అంటే 8 kgs. దాని యొక్క అమౌంట్ ఎంత అనంటే ₹60 per kg. అలాగే రెండవ వెరైటీ ఎంత అనంటే 4 కేజీలు. దాని యొక్క వెరైటీ ప్రైస్ ఎంతో మనకి తెలియదు. ఆ రెండింటిని కలపగా వచ్చిన రిజల్టెంట్ మిక్సర్ యొక్క ప్రైస్ ఎంత అన్నారంటే 70 అన్నారు. ఓకేనా? 70 అన్నారు. సో ఇది ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసేటప్పుడు మీరు ఒకటి వెయిటెడ్ యావరేజ్ అంటే 8 × 60 + 4 × x ఈజ్ ఈక్వల్స్ టు 8 × 60 + 4 × x డివైడెడ్ బై 8 + 4 ఈజ్ ఈక్వల్స్ టు 70 అలా చేయొచ్చు. అలాగే ఎలిగేషన్ రూల్లో ఈ గ్యాప్ x - 70 ఇక్కడ తీసుకొని 60 - 70 ఇక్కడ తీసుకొని ఆ రేషియోని 8:4కి ఈక్వల్ చేసి చేయొచ్చు. బట్ నేను ఇంకా ఈజీగా చెప్తా చూడండి. ఎలా అనంటే ఖచ్చితంగా ఎలిగేషన్ రూల్లో ఒక వాల్యూ కంటే ఒకటి తక్కువ ఉంటుంది, ఇంకొకటి ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఆన్సర్ 70 కంటే ఎక్కువ ఉండాలి. 3 ఆప్షన్లు ఎక్కువ ఉన్నాయి. పైగా ఇది 8, ఇది 4 అంటే 4 1s are 4, 4 2s are 8. రేషియో 2:1. ఎప్పుడైనా కానీ ఈ గ్యాప్ అలా తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం, ఈ గ్యాప్ అలా తీసుకెళ్ళి ఇక్కడ రాస్తాం. అంటే ఈ గ్యాప్ అంటే డిఫరెన్స్. ఆ గ్యాప్ ఎంత అంటే 10. అది ఇక్కడే రాస్తామనంటే అది ఎన్ని పార్ట్స్ని ఇండికేట్ చేస్తుంది? 1 పార్ట్ని ఇండికేట్ చేస్తుంది. అప్పుడు ఈ గ్యాప్ ఎన్ని పార్ట్స్ని ఇండికేట్ చేస్తుంది? 2 పార్ట్స్ని ఇండికేట్ చేస్తుంది. 1 పార్ట్ వాల్యూ 10 అయితే 2 పార్ట్స్ వాల్యూ ఎంత? 20. 1 పార్ట్ వాల్యూ 10 అయితే 2 పార్ట్స్ వాల్యూ ఎంత? 20. మరి 70 కంటే ఇది ఎక్కువ ఉండాలని చెప్పాం కదా, అందుకని 70 + 20 90. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి అని చెప్పుకోవచ్చు. ఓకేనా? లేదు మాకు ఇబ్బంది అయింది సార్ అని అంటే సో ఇంకొక మెథడ్ మార్చి చెప్తున్నా చూడండి. ఎలా అంటే జనరల్ మెథడ్ చెప్తా చూడండి. ఇది 8 kgs కదా, 8 × ఒక్కొక్క కేజీ 60. ఆ తర్వాత ఇది 4 kgs, ఒక్కొక్క కేజీ ఎంత అంటే x. మొత్తం మీద ఎన్ని కేజీలు అంటే 8 + 4 ఎంత అంటే 12. ఆ ప్రైస్ ఎంత అని అంటే 70. క్యాన్సిల్ చేసేటప్పుడు కూడా 4తో 4 3 టైమ్స్, ఇక్కడ కూడా 4తో 4 2 టైమ్స్. 2 60s are ఎంత అని అంటే 120 ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 3 × 70 అంటే 210. x వాల్యూ ఎంత అంటే 210లో నుంచి 120 తీసేయండి. 210లో నుంచి 120 తీసేస్తే 90. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి అని చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, 30 seconds టైమర్. ఆల్రెడీ మోడల్ క్వశ్చన్ మనం సాల్వ్ చేసాము. ఓకేనా? సేమ్ నేను ఎలా అయితే చెప్పానో అలా చేయండి, తొందరగా కంప్లీట్ చేసేయండి. Time up. So in a mixer of 624 liters, the ratio of the milk and water 5:3. The amount of the water to be further added to the mixer so as to make the ratio of the milk to water 5:4 will be. 624 లీటర్ల మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి 5:3. పాలు మరియు నీటి నిష్పత్తి 5:4గా ఉండేలా మిశ్రమానికి ఎంత నీటిని జోడించాలి? ఓకేనా? ఫస్ట్ మిల్క్ ఈస్ టు వాటర్ ఇచ్చారు. సో మిల్క్ ఈస్ టు వాటర్ ఎంత అన్నారంటే 5:3 అన్నారు. ఆ తర్వాత దీనికి వాటర్ కలపాలంట. వాటర్ కలిపిన తర్వాత మిల్క్ ఈస్ టు వాటర్ రేషియో ఎంత అవ్వాలంటే
5:4 అవ్వాలంట. ఓకేనా? 5:4 అవ్వాలంట. అంటే వాటర్ కలిపితే వాటర్ కదా మారుతుంది. ఆల్రెడీ చెప్పాను మీకు. దీనికి సంబంధించి మనం డిఫరెంట్ మెథడ్స్ చేయొచ్చు. ఎగ్జామ్లో బెస్ట్ అప్రోచ్ 2 మెథడ్లు చెప్పాను. నేను ఫస్ట్ మెథడ్ ఫాలో అవుతున్నాను. అదే ఇంకా ఈజీగా ఉంటుంది. అందుకే నేను ఫస్ట్ మెథడ్ ఫాలో అవుతున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటి అంటే మనకి వాటర్ని కలుపుతున్నాం. వాటర్ని కలిపితే వాటరే మారాలి. మిల్క్ మారకూడదు. మారలేదు. 5 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి సో ఎన్ని పార్ట్స్ పెరిగింది? 1 పార్ట్ పెరిగింది. 1 పార్ట్ వాల్యూ ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోయినట్టే. ఆల్రెడీ ఇది ఎన్ని పార్ట్స్? 8 పార్ట్స్. ఈ 8 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్లో ఆల్రెడీ ఎంత అన్నారు? 624. 8తో 8 7s are 56. అలాగే సో 8తో 8 7s are 56 అంటే ఆప్షన్ 7తో స్టార్ట్ అయి ఉండాలి. అలా మీరు వెంటనే సో ఆప్షన్ సిని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇంకా చేద్దామంటే 8 7s are 56, ఇంకా 64 అంటే 8 8s are 64. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 78. దట్ ఈస్ ఆప్షన్ సి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. 30 seconds టైమర్. ఈజీ ప్రాబ్లమే. ముందు ప్రాబ్లం ఎలా చేసాం అదే మోడల్. సో ఈ మోడల్ బాగా ఎక్కువగా ఇచ్చారు ఎగ్జామ్లో. సో టైం అయిపోయింది, చూద్దాం. ఓకేనా? నేను ఎలా ఫాలో అవుతున్నానో ఈ క్వశ్చన్ మీరు అలవాటు చేసుకోవాలి. సో చాలా సిప్స్లో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అడిగారు. సో ఇన్ అన్ alloy of 60 grams, the ratio of the gold and copper is 2:1. How much more of copper should be added to make the ratio 1:2? 60 గ్రాములు ఉన్న ఒక లోహంలో బంగారం మరియు రాగి నిష్పత్తులు 2:1 అది 1:2 నిష్పత్తిగా చేయడానికి ఎంత ఎక్కువ రాగిని జోడించాలి? ఫస్ట్ ఇచ్చిన రేషియో రాద్దాం. రేషియో ఏమి ఇచ్చారంటే ఫస్ట్ గోల్డ్ అలాగే కాపర్ ఇచ్చారు. ఎంత అన్నారంటే 2:1 అన్నారు. ఆ తర్వాత హౌ మచ్ మోర్ కాపర్ షుడ్ బి యాడెడ్. ఓకేనా? కొంత కాపర్ యాడ్ చేసిన తర్వాత ఇది ఓల్డ్ అనుకుందాం, ఇది న్యూ అనుకుందాం. అప్పుడు రేషియో ఎంత అయిందనంటే 1:2 అయిందంట. ఓకేనా? అయితే మన క్వశ్చన్ ఏంటంటే ఎంత కాపర్ యాడ్ చేయాలన్నది మన క్వశ్చన్. మరి కాపర్ యాడ్ చేస్తే కాపర్ మారాలి కానీ రాగి మారకూడదు కదా. ఓకేనా? సారీ, రాగి అది గోల్డ్ మారకూడదు కదా. కాపర్ యాడ్ చేస్తే కాపర్ మారాలి కానీ సో గోల్డ్ మారకూడదు కదా. అందుకని గోల్డ్ ఇక్కడ 2 పార్ట్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 పార్ట్స్ చేస్తాను. ఆ 2 పార్ట్స్ చేయాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 2తో. 2 1s are 2, 2 2s are 4. ఓకేనా? 2 1s are 2, 2 2s are 4. సో అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగింది? ఎన్ని పార్ట్స్ పెరిగిందనంటే 3 పార్ట్స్ పెరిగింది. ఆ 3 పార్ట్స్ ఎందుకు పెరిగిందనంటే కలిపాం కాబట్టి పెరిగింది. ఆ 3 పార్ట్స్ ఎంత అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ 3 పార్ట్స్ వాల్యూ మనకి తెలుసు. ఆల్రెడీ 3 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్లో ఎన్ని గ్రామ్స్ అన్నారు? 60 గ్రామ్స్. కాబట్టి 3 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది? 60 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ సి అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. 30 seconds టైమర్. సో ఆల్రెడీ సాల్వ్ చేసే ఉంటారు. టైం అప్ చూద్దాం. క్వశ్చన్లో 40 లీటర్స్ ఆఫ్ మిక్సర్ అంట. 40 లీటర్స్ ఆఫ్ మిక్సర్లో 10% ఆల్కహాల్ ఉందంట. అండ్ ద రెస్ట్ వాటర్. 4 లీటర్స్ ఏం కలిపారు? వాటర్ కలిపారు. 4 లీటర్స్ ఏం కలిపారు? వాటర్ కలిపారు. వాటర్ కలిపిన తర్వాత ద పర్సెంటేజ్ ఆఫ్ ది ఆల్కహాల్ ఇన్ ద న్యూ మిక్సర్ విల్ బి. 40 లీటర్ల మిశ్రమంలో 10% ఆల్కహాల్ మరియు మిగిలినవి నీరు ఉంటుంది. దానిలో 4 లీటర్ల నీటిని కలిపితే కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ ఎంత? దానికి సో 4 లీటర్ల నీటిని కలిపితే కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ ఎంత? ఒకటి చెప్పండి. ఆల్రెడీ దీనిలో 10% ఆల్కహాల్ ఉంది. దీనికి ఏం కలిపారంటే 4 లీటర్ల వాటర్ కలిపారు. ఆల్రెడీ 10% ఉంది. దానికి వాటర్ కలిపితే ఏం జరుగుతుంది? సో ఇంకా ఆ పర్సెంటేజ్ తగ్గిపోద్ది. అంటే ఆన్సర్ ఖచ్చితంగా 10 కంటే తక్కువే ఉండాలి. 2 ఉన్నాయి. అయితే మీరు ఆల్రెడీ ఫ్రాక్షన్ టేబుల్ చదువుకున్నప్పుడు ఇది అసలు మనకి కనబడదు, ఇది ఒకటే కనబడుతుంది. కాబట్టి మీరు డైరెక్ట్గా ఆప్షన్ బిని 9 and 1/11% కింద కన్ఫర్మ్ చేసేయచ్చు. సో కంటిన్యూ చేద్దాం ప్రొసీజర్ని కూడా. సో ఇక్కడ 40 లీటర్స్లో 10% ఏంటి అని అంటే 10% ఏంటి అని అంటే ఆల్కహాల్. ఈ 4 లీటర్స్లో ఆల్కహాల్ ఎంత అంటే 0%. ఆల్కహాల్ ఉండదు. కాబట్టి ఈ రెండింటికి కలిపినప్పుడు వెయిటెడ్ యావరేజ్ ఎంత?
వెయిటెడ్ యావరేజ్ అంటే ఎలా చేయొచ్చునంటే డైరెక్ట్గా ఎగ్జాక్ట్గా 44ని మీరు తీసుకోక్కర్లేదు. 4 1s are 4 10s are అంటే ఇది 10 లీటర్స్ అయితే అది 1 లీటర్ అన్నట్టు. సో 10 into 10 100%, 10 into 10 100%, ప్లస్ 1 into 0 0% డివైడెడ్ బై 10 plus 1. 10 plus 1 అంటే ఎంత? 11 అంటే 100/11%. మీకు ఆల్రెడీ 1/11 అంటే తెలుసు. ఓకేనా? 9 and 1/11. ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే 11తో 11 9s are 99, రిమైండర్ 1/11%. 9 and 1/11%. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ బి అని కన్ఫర్మ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, 30 seconds టైమర్. Yeah, time up. In what ratio must a grocery mix 2 varieties of tea worth rupees 120 per kg and rupees 130 per kg, so that by selling the mixer at rupees 136.40 per kg, he may gain 10%. కిరాణా వ్యాపారి కిలోకి రూపాయలు 120 మరి కిలోకి రూపాయలు 130 విలువైన 2 రకాల టీలుని ఏ నిష్పత్తిలో కలపాలి? తద్వారా ఆ మిశ్రమాన్ని కిలోని 136.40కి విక్రయించినట్లయితే అమ్మినట్లయితే అతను 10% లాభం పొందుతాడు. రేషియో ఎలిగేషన్ రూల్ అప్లై చేస్తాను. ఎలిగేషన్ రూల్ ఎలా అంటే ఫస్ట్ వెరైటీ యొక్క ప్రైస్ ఎంత అనంటే 120 రూపాయలు 120. అలాగే సెకండ్ వెరైటీ యొక్క ప్రైస్ ఎంత అనంటే 130 రూపాయలు. ఆ రెండింటిని కలపగా వచ్చిన రిజల్టెంట్ మిక్సర్ యొక్క ప్రైస్ ఇక్కడ రాస్తాను. ఓకేనా? ఫస్ట్ వెరైటీది 120, సెకండ్ వెరైటీది 130. ఆ రెండింటిని కలపగా వచ్చిన మిక్సర్ యొక్క సో వెయిటెడ్ యావరేజ్ నేను ఇక్కడ రాస్తాను. అది ఎలా అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వలేదు, ఇది కూడా ఇండైరెక్ట్గా ఇచ్చారు. ఎలా అనంటే దాన్ని 136.4 కమ్మినప్పుడు సో ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ రావాలి అని అంటే 10% ప్రాఫిట్ అంట. ఓకేనా? ఇది 136.4 అనేది ఎస్పీ, మామూలుగా అయితే ఇది సిపి, ఇది సిపి, కాబట్టి మిడిల్లో కూడా సిపిఏ రాయాలి. క్వశ్చన్లో సిపి ఇవ్వలేదు, ఎస్పీ ఇచ్చారు. ఎస్పీ నుంచి సిపి క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే 136.4 కమ్మినప్పుడు 10% ప్రాఫిట్ వచ్చిందంట. అంటే అది 110% వాల్యూ. దాని నుంచి మనకి 100% వాల్యూ ఎంత? 11తో చూద్దాం. ఫస్ట్ 11తో 11 1s are 11, అలాగే 11 2s are 22, 11 4s are 12.4. 10% వాల్యూ 12.4 అయితే 100% వాల్యూ ఎంత? 124. కాబట్టి మిడిల్ వాల్యూ ఎంత అంటే 124. ఎలిగేషన్ రూల్ అప్లై చేస్తే 130 - 24. 130 - 24 అంటే ఎంత అంటే 6. అలాగే 124 - 120 అంటే ఎంత అనంటే 4. కాబట్టి రేషియోని ఏమని చెప్పుకోవచ్చు అంటే సో 3:2 అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సో ఆప్షన్ ఏ 3:2. ఓకేనా? ఆప్షన్ ఏ 3:2. క్లియర్? సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక వే కూడా ఉంది ఇది సాల్వ్ చేయడానికి, ఆప్షన్స్ యూస్ చేసి. ఎలా అనంటే ఫస్ట్ ఇది 130, ఇది 120 ఉంది కదా, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 10. సో దాన్ని మనం యాక్చువల్గా ఈ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. ఓకేనా? ఆ 10 క్యాన్సిల్ అయ్యే నెంబర్, అదే 10 క్యాన్సిల్ అయ్యే సమ్ ఆఫ్ ది పార్ట్స్ 3 + 2 అంటే 5తో క్యాన్సిల్ అవుద్ది, 7తో క్యాన్సిల్ అవ్వదు, 3తో క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి ఆ 3 ఆప్షన్లు తీసేసి ఇది మన ఆన్సర్ కింద కూడా కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. 30 seconds టైమర్. సో సాల్వ్ చేస్తారా? సో టైం అయిపోయింది, చూద్దాం. 2 buckets are filled with milk and water in the ratio of 4:1 and 7:2. If these mixers are mixed in the ratio of 1:5 respectively, then the resultant mixer will have water and milk in the ratio of 2 బకెట్ల పాలు మరియు నీటితో 4:1 మరియు 7:2 నిష్పత్తుల్లో నింపబడి ఉంటాయి. ఈ మిశ్రమాల్ని వరుసగా
1:5 నిష్పత్తిలో కలిపితే ఫలిత మిశ్రమంలో నీరు మరియు పాలు, ఓకేనా. సో వాటర్ అలాగే సో మిల్క్. చూసుకోండి క్వశ్చన్లో మనకి స్టార్టింగ్లో ఇచ్చినప్పుడు మాత్రం మిల్క్ వాటర్ అన్నారు, సో చివరిలో క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రం వాటర్ మిల్క్ అన్నారు, ఓకేనా. ఆ పాయింట్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి, ఓకేనా. సో ఆ పాయింట్ తీసుకొని వాటర్ మిల్క్ అడుగుతున్నారు, అలాగే క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ది ఎంత అనంటే 4:1, ఫస్ట్ది 4:1. ఆ తర్వాత దాంట్లో మిల్క్ ఇస్ టు వాటర్ రేషియో ఎంత అనంటే 7:2, ఓకేనా, 7:2. ఇప్పుడు వీటిని ఎలా కలపమన్నారంటే 1:5లో కలపమన్నారు, ఓకేనా. ఎలా కలపమన్నారంటే 1:5లో కలపమన్నారు. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా. ఇవి ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. ఇవెన్ని పార్ట్స్? 9 పార్ట్స్. ముందు నేను ఈక్వల్ చేస్తాను. ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? ఈ 9తో ఇక్కడ మల్టిప్లై చేస్తాను, అలాగే ఈ 5తో ఇక్కడ మల్టిప్లై చేస్తాను, ఓకేనా. అయితే క్వశ్చన్లో ఈక్వల్గా కలపమన్నారా 1:5 రేషియోలో కలపమన్నారా? 1:5 రేషియోలో కలపమన్నారు. ఒకవేళ ఈక్వల్గా కలపమంటే ఇంకెలా యాడ్ చేసేవాళ్ళని మల్టిప్లై చేసి, కానీ క్వశ్చన్లో ఏమన్నారంటే 1:5 రేషియో కాబట్టి ఇక్కడ 1తో మల్టిప్లై చేస్తాను, ఇక్కడ 5తో మల్టిప్లై చేస్తాను. ఒకవేళ 1:2 రేషియో అయితే 1, ఇక్కడ 2, 2:3 అయితే అక్కడ 2, ఇక్కడ 3, అలా, ఓకేనా. ఇచ్చిన దాన్ని బట్టి 1:5 ఇక్కడ 9తో మల్టిప్లై చేసాను. 9 1s are 9 అంటే 9 4s are 36, అలాగే 9 1s are 9. 25 7s are 175, 25 7s are ఎంత? 175, 25 2s are ఎంత అంటే 50. ఈ రెండు కలిపినట్లయితే సో 1 క్యారీ 17 + 3 21 అంటే 211 ఈస్ టు ఈ రెండు కలిపితే 59. కానీ ఆన్సర్ 211:59 కాదు, కంగారు పడి పెట్టేయద్దు. ఎందుకంటే క్వశ్చన్లో మనం చేసింది మిల్క్ వాటర్ చేసాము, కానీ క్వశ్చన్లో వాటర్ మిల్క్ అడిగారు, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 59:211. 59:211, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అవుతుంది, ఓకేనా. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, 30 seconds టైమర్. ఈజీ క్వశ్చన్ పెద్దగా కనిపించింది అంతే. క్వశ్చన్లో ఏమీ లేదు ఇన్ఫర్మేషను, ఈజీగా సాల్వ్ చేసేయగలుగుతారు మీరు. Time up. In a chemistry laboratory, there are 2 varieties of some acid. Variety A cost 80 rupees per liter, while variety B cost 100 rupees per liter. In what proportion must scientist mix both the varieties A and B so that the mixer becomes worth rupees 92 per liter? రసాయన శాస్త్ర ప్రయోగశాలలో కొన్ని ఆమ్లాలను 2 రకాలుగా ఉన్నాయి. రకం ఏని సో ఎంత అనంటే 80 రూపాయలకి, రకం బిని 100 రూపాయలకి. ఆ రెండింటిని ఏం చేశారంటే ఏ నిష్పత్తిలో కలపాలి, తద్వారా కొత్త మిశ్రమం ఫామ్ అవుతుంది కదా, ఆ కొత్త మిశ్రమం యొక్క ప్రైస్ ఎంత అవ్వాలనంటే సో 92 రూపాయలు అవ్వాలి. ఫస్ట్ ఇది ఎంత అనంటే ఎలిగేషన్ డైరెక్ట్గా అప్లై చేద్దాం, క్వశ్చన్ ఏమీ లేదు. ఫస్ట్ ఇది 80, తర్వాత ఎంత అనంటే 100. ఈ రెండింటిని కలపగా వచ్చిన మిక్సర్ యొక్క ప్రైస్ ఎంత అవ్వాలంటే 92 అవ్వాలి. కాబట్టి 100 - 92, 100 - 92 అంటే 8, అలాగే 92 - 80 అంటే 12. 4తో 4 2 times, 4 3 times. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 2:3. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ సి అని కన్ఫర్మ్ చేయొచ్చు, ఓకేనా. ఆప్షన్ సి. మీకు ఇందాక ఇంకొక లాజిక్ కూడా చెప్పాను ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో. ఇక్కడ ఈ డిఫరెన్స్ ఎంత అంటే 20. ఆ 20 అనేది 11తో పోదు, 9తో పోదు, అలాగే 11తో పోదు, 5తో మాత్రమే పోతుంది, కాబట్టి అలా కూడా మీరు చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, 30 seconds టైమర్. సో ఈజీ క్వశ్చన్ ఇప్పుడే చేసాము, ఆల్రెడీ సాల్వ్ చేసే ఉంటారు చాలామంది. Time up. In what ratio should lentils costing rupees 77.50 rupees per kg be mixed with lentils costing rupees 83.5 rupees per kg, so to get the average price of the rupees 80 per kg of the resulting mixer. రూపాయలు 77.5 కిలోకి కందిపప్పుని 83.5 కిలో ధర కలిగిన పప్పుతో ఏ నిష్పత్తిలో కలపాలి?
సో ఫలిత మిశ్రమం యొక్క ప్రైస్ ఎంత ఉండాలంటే 80 రూపాయలు ఉండాలి. ఎలిగేషన్ రూల్ అప్లై చేసాను డైరెక్ట్గా. ఫస్ట్ది ఎంత అంటే 77.5. సో ఆ తర్వాత ఎంత అంటే 83.5. 83.5. అలాగే మిడిల్ వాల్యూ మధ్యలో ఆ రెండింటిని కలపగా వచ్చింది ఎంత అంటే 80. అప్పుడు ఈ రెండింటి యొక్క గ్యాప్, సో డిఫరెన్స్ ఎంత అంటే 3.5. ఓకేనా, 80లో నుంచి 83.5 లేదా 83.5లో నుంచి 80 తీస్తాను. అలాగే ఇక్కడ 80లో నుంచి 77.5 తీస్తాం అనుకోండి 2.5. 3.5కి డబల్ 7, అలాగే 2.5కి డబల్ ఎంత అంటే 5. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సో 7:5, సో 12 అవుతుంది. కాబట్టి ఆన్సర్ని ఆప్షన్ బి కింద చెప్పుకోవచ్చు. ఓకేనా, సో ఆప్షన్ బి కింద చెప్పుకోవచ్చు. మీరు కరెక్ట్గా చూసుకోవాలి. 5:7 కూడా ఉంది, కంగారులో పడి 5:7 అని పెట్టొద్దు. ఫస్ట్ది సెకండ్ది 7:5. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, 30 seconds టైమర్. ఆల్రెడీ మోడల్ క్వశ్చన్ సాల్వ్ చేసాము. ఈజీ క్వశ్చనే, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయగలరు. టైమ్ అప్. చూడండి, ఇన్ 65 liters of mixture of kerosene and petrol, the ratio of the kerosene and petrol is 3:2. In order to make this ratio 4:5, how many liters of petrol should be added to the given mixture? 65 లీటర్లు కిరోషన్ మరియు పెట్రోల్ మిశ్రమంలో కిరోషన్ మరియు పెట్రోల్ నిష్పత్తులు. ఓకేనా, కిరోషన్ కే అనుకుందాము. ఓకేనా, అలాగే పెట్రోల్ పి అనుకుందాము. ఇది ఎంత అనంటే 3:2. ఈ నిష్పత్తిని 4:5 చేయడానికి ఇచ్చిన మిశ్రమానికి ఎన్ని లీటర్ల పెట్రోల్ కలపాలి? ఓకేనా, సో పెట్రోల్ కోసం అడుగుతున్నారు. ఓకేనా, ఈ మిశ్రమాన్ని ఎలా చేయాలంటే 4:5 చేయాలి. అలా చేయడానికి ఏం కలపాలని అంటే సో ఎంత పెట్రోల్ కలపాలి, హౌ మెనీ లీటర్స్ ఆఫ్ పెట్రోల్. ఓకేనా, పెట్రోల్ అడుగుతున్నారు. ఓకేనా, ఇందాక చేసాం మిల్క్ వాటర్ అలా. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపింది ఏంటంటే పెట్రోల్ కలిపారు. పెట్రోల్ కలిపితే పెట్రోల్ మారుతుంది కానీ కిరోసిన్ మారదు. కాబట్టి ఇక్కడ కిరోసిన్ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఆ రెండింటిని ఈక్వల్ చేయడానికి దీన్ని నేను 4తో మల్టిప్లై చేస్తున్నాను, దీన్ని దేంతో మల్టిప్లై చేస్తానంటే సో 3తో మల్టిప్లై చేస్తాను. 4 3s are 12, 4 2s are ఎంత అనంటే 8. అలాగే 3 4s are 12, 3 5s are ఎంత అనంటే 15. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగిందో అన్ని పార్ట్స్ మనం కలపాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగిందంటే 7 పార్ట్స్ పెరిగింది. ఓకేనా, 7 పార్ట్స్ పెరిగింది. ఆల్రెడీ ఇది ఎన్ని పార్ట్స్ అంటే 20 పార్ట్స్. ఆల్రెడీ 20 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్లో ఎంత అన్నారు? క్వశ్చన్లో ఆల్రెడీ 20 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నారు? 65 అన్నారు. సో దాని నుంచి 7 పార్ట్స్ వాల్యూ ఎంత? 7 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 65 డివైడెడ్ బై 20 చేశాను అనుకోండి 1 పార్ట్ వస్తుంది. ఇంటూ 7 చేస్తున్నాను. ఓకేనా, ఇంటూ 7. ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా చూడండి ఎలా అని అంటే 7 5s are 35, 7 6s are 42. 42 + 3 అంటే 45 డివైడెడ్ బై 20. ఓకేనా, డివైడెడ్ బై 20 చేసేటప్పుడు 2తో క్యాన్సిల్ చేయండి. 455లో హాఫ్ ఎంత అంటే 400లో హాఫ్ 200, 55లో హాఫ్ 27.5 అంటే 227.5. మరి డివైడెడ్ బై 10 ఒకటి ఉంది కదా, మరి డివైడెడ్ బై 10 ఒకటి ఉంది కాబట్టి 22.75. ఓకేనా, సో 22.75. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ సి అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా, క్లియర్. క్వశ్చన్ నెంబర్ 14, 30 seconds టైమర్. టైమ్ అప్. సో ఏమన్నారు చూడండి, a solution consists of 50 liters of pure milk. 10 liters of milk is replaced with equal quantity of water. Again 10 liters of this mixture substituted by the 10 liters of water, and this operation is repeated one more time. అంటే ఫస్ట్ 2 times ఇచ్చారు, 1 more time అంటే టోటల్ 3 times జరిగింది. సో ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ ది మిల్క్ ఇన్ ద ఫైనల్ సొల్యూషన్. ఒక ద్రావణంలో 50 లీటర్ల స్వచ్ఛమైన పాలు ఉంటాయి. 10 లీటర్ల పాలు సమాన పరిమాణంలో నీటిని భర్తీ చేయబడితే మళ్ళీ 10 లీటర్ల మిశ్రమం 10 లీటర్ల నీటితో భర్తీ చేయబడుతుంది. మరియు ఈ ప్రక్రియ మరోసారి సో రిపీట్ అవుతుంది. ఓకేనా, పునరావృతం అవుతుంది అన్నారు. తుది ద్రావణంలో పాల పరిమాణాన్ని కనుగొనండి. ఫైనల్గా సో మిల్క్ ఎంత? ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఒకటి ఫార్ములా చేయొచ్చు.
ఓకేనా. ఫార్ములా కంటే బెస్ట్ అప్రోచ్ ఏంటి అని అంటే కాన్సెప్ట్ ద్వారా అయితేనే ఇంకా ఈజీగా అవుతుంది. ఫస్ట్ ఫార్ములా చెప్తా చూడండి. ఫార్ములా ఏంటంటే ఎక్స్ ఆఫ్ 1 మైనస్ వై బై ఎక్స్ హోల్ పవర్ ఎన్, ఇది ఫార్ములా. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటంటే ఇనీషియల్గా ఉన్న మిల్క్. ఓకేనా. ఎక్స్ అంటే ఏంటంటే స్టార్టింగ్లో ఉన్న మిల్క్. 1 మైనస్ వై అంటే ఏంటంటే రీప్లేస్మెంట్ వాటర్ విత్ మిక్సర్. ఓకేనా. అంటే ఎన్ని లీటర్లు మిక్సర్ బయటికి తీసి లోపల వేస్తున్నావు, అది ఎన్ని తీసి ఎన్ని వేస్తున్నావు, 10 తీసి లోపల 10 వేస్తున్నావు. 10 డివైడెడ్ బై 50 హోల్ పవర్ ఎన్నిసార్లు, ఎన్ అంటే ఏంటంటే ఎన్ని టైమ్స్ ఆపరేషన్ చేస్తున్నావు, ఎన్ని టైమ్స్ అంటే 3 టైమ్స్. సో 0 0 క్యాన్సిల్. సో 50 ఇంటూ 5 1s ఆర్ 5 మైనస్ 1 4/5, 4/5 హోల్ పవర్ 3. సో 50 ఇంటూ 4 పవర్ 3, 4 క్యూబ్. 4 పవర్ 3 అంటే మనం ఏమని చెప్పొచ్చు అంటే 64 అని చెప్పొచ్చు. అలాగే 5 క్యూబ్ అంటే ఏమని చెప్పొచ్చు అంటే 125 అని చెప్పొచ్చు. సింప్లిఫై చేస్తే 25తో 2 టైమ్స్, 25తో 5 టైమ్స్. 2 ఇంటూ 64, 2 ఇంటూ 64 అంటే 128/5. మీకు తెలుసు ఆల్రెడీ బై 5 ఉంటే దీన్ని డబల్ చేయాలి. 8ని డబల్ చేస్తే 16, అంటే ఖచ్చితంగా 0.6తో మన ఆప్షన్ ఎండ్ అయి ఉండాలి. చేద్దాం అనుకుంటే 128కి డబల్ ఎంత అనేది 256. కాబట్టి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెడితే సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 25.6 లీటర్స్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఓకేనా. సో క్లియర్. ఇది ఫార్ములా యూజ్ చేసి ఒకసారి ప్రొసీజర్ కూడా చూద్దాం. కాన్సెప్ట్ ద్వారా అయితే ఎలా అనంటే ఇనీషియల్గా మీ దగ్గర ఎంత ఉందనంటే 50 ఉంది. ఇనీషియల్గా మీ దగ్గర ఎంత ఉంది, 50 ఉంది. ఇందులో నుంచి మీరు ఏం చేశారు, 10 బయటికి తీశారు. 50లో 10 అంటే ఏంటంటే 1/5 పార్ట్. మరి అవుట్ ఆఫ్ 5 పార్ట్స్లో 50లో 10 అంటే 1/5 పార్ట్. అవుట్ ఆఫ్ 5 పార్ట్స్లో ఒక పార్ట్ తీశారు. మరి అవుట్ ఆఫ్ 5 పార్ట్స్లో ఒక పార్ట్ తీస్తే ఎన్ని పార్ట్స్ మిగిలిపోతాయి, 4 పార్ట్స్ మిగిలిపోతాయి. ఆ తర్వాత వాటర్ యాడ్ చేశారు. వాటర్ మనకు అవసరం లేదు, మిల్కే కావాలి. వాటర్ యాడ్ చేశారు. అలా పక్కన ఉంది అనుకుందాం, వాటర్ యాడ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ మొత్తం మిక్సర్లో నుంచి ఏం చేస్తున్నారు, మళ్ళీ 1/5 పార్ట్ తీస్తున్నారు. మళ్ళీ 1/5 పార్ట్ తీస్తున్నారు అని అంటే ఇంకా ఎన్ని పార్ట్స్ ఉండిపోతాయి మిల్క్లో, 4/5 పార్ట్. మళ్ళీ వాటర్ కలుపుతున్నారు, మళ్ళీ అదే చేస్తున్నారు. అలా ఎన్ని టైమ్స్ చేస్తే అన్ని టైమ్స్ 4/5. సింప్లిఫై చేస్తే 5 క్యాన్సిల్. ఓకేనా. సో 4 క్యూబ్ అంటే 64. సో 640 డివైడెడ్ బై 5 స్క్వేర్ అంటే 25. సో 640కి డబల్ బై 25 అంటే మీకు ఆల్రెడీ తెలుసు, 2 టైమ్స్ డబల్ చేసి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టడే. 640కి డబల్ 1280, 1280కి డబల్ ఎంత అంటే 2560. సో 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడితే సో 25.6 లీటర్స్. ఓకేనా. అలా కాన్సెప్ట్ ద్వారా నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇక్కడ 10 ఉంది కాబట్టి మీరు ఏం చేశారు, ఫార్ములా అప్లై చేయగలిగారు. కానీ కొన్ని క్వశ్చన్లో 10 తీసి 10 వేశారు, తర్వాత 20 తీసి 20 వేశారు, 5 తీసి మళ్ళీ 5 వేశారు. అలా వాల్యూలు మార్చినప్పుడు మీకు కాన్సెప్ట్ మాత్రమే ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, 30 seconds టైమర్. ఆల్రెడీ సాల్వ్ చేశారు అనుకున్నాను, ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాము. టైమ్ అప్. A container contains 36 liters of water. From this container, 6 liters of the content were taken out and replaced by oil. Water తీసి ఆయిల్ రీప్లేస్ చేస్తున్నారు. దిస్ ప్రాసెస్ ఈస్ రిపీటెడ్ 2 times. 2 times మాత్రమే చేశారు. హౌ మచ్ వాటర్ ఈజ్ ఇన్సైడ్ ద కంటైనర్. ద కంటైనర్ ఒక కంటైనర్లో 36 లీటర్ల నీరు ఉంది. ఆ కంటైనర్ నుంచి 6 లీటర్ల నీటిని తీసి దానిని నూనెతో భర్తీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ 2 సార్లు చేశారు. అయితే లోపల ఉన్న నీరు ఎంత. సో ఇందాక కాన్సెప్ట్ చెప్పాను కదా, అలా సాల్వ్ చేసేద్దాం. ఇదిగోండి 36. 36లోని ఎంత అనంటే 6 అంటే 6/36. సో 6/36 అంటే ఎంత పార్ట్, 1/6 పార్ట్. అంటే ఈ 6 భాగాల్లో ఒక భాగం తీస్తామంటే ఇంకొక భాగం ఉండిపోయింది, 5 భాగాలు. మళ్ళీ 2 సార్లు చేశారు కాబట్టి మళ్ళీ 5/6. 6 6 ఆర్ 36, 36 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఏమవుతుందంటే 25 లీటర్స్. ఆప్షన్ సి అని చెప్పుకోవచ్చు. ఈవెన్ మీరు ఫార్ములా యూస్ చేసేసిన ఒకవేళ ఇది ఇబ్బంది అనిపించిందంటే మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను కదా, దాంతో కంటిన్యూ చేసేయండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. 30 seconds టైమర్.
టైమ్ అప్. సో చూడండి, the ratio of the alcohol and water in three types of drugs of equal quantities is 2:5, 5:9 and 8:13 respectively. Equal quantity of all three drugs are mixed. Find the ratio of alcohol to water after mixing. సమాన పరిమాణంలో ఉన్న మూడు రకాల ఔషధాలలో ఆల్కహాల్ మరియు నీరు నిష్పత్తులు వరుసగా 2:5, 5:9 మరియు 8:13 సమాన పరిమాణంలో ఉన్న ఈ మూడు ఔషధాలను కలిపి మిశ్రమంగా చేస్తారు. ఫలిత మిశ్రమంలో ఆల్కహాల్ మరియు నీళ్ళ యొక్క నిష్పత్తి ఎంత? ఈజీ క్వశ్చనే, ఓకేనా. ఫస్ట్ దాంట్లో క్వశ్చన్లో మీకు చూసుకోండి, రేషియో ఎలా ఇచ్చారు, ఏం అడుగుతున్నారు. ఆల్కహాల్ వాటర్ ఇచ్చారు, అలాగే ఫైనల్గా క్వశ్చన్ కూడా ఆల్కహాల్ వాటర్ అడిగారు, ఓకేనా. ఫస్ట్ దాంట్లో ఎలా ఉందనంటే, మొదటి దాంట్లో 2:5 ఉంది. ఆ తర్వాత దాంట్లో ఎలా ఉందనంటే 5:9 ఉంది. ఆ తర్వాత ఎలా ఉందనంటే 8:13 ఉంది, ఓకేనా. ఆ మూడింటిని ఎలా కలిపారంటే సమానంగా కలిపారంట. మరి సమానంగా ఉన్నాయా? ఇక్కడ 7, ఇక్కడ 14, ఇక్కడ చూసినట్లయితే 21 ఉన్నాయి. కానీ సమానంగా కలిపారన్నారు కాబట్టి మనం సమానం చేద్దాం. ఎలా అనంటే ఇక్కడ ఇది 7 ఉంది, ఫస్ట్ ఇది ఎన్ని పార్ట్స్ అనంటే 7 ఉంది. ఆ తర్వాత ఇది ఎన్ని పార్ట్స్ అనంటే 14 ఉంది. ఆ తర్వాత ఇది ఎన్ని పార్ట్స్ ఉందనంటే 21 ఉంది. కానీ మూడు సమానంగా ఉండాలి కదా. మరి మూడు సమానంగా ఉండాలనంటే 7కి 14కి 21కి ఎల్సిఎం, ఓకేనా. 7కి 14కి 21కి ఎల్సిఎం ఎంత అంటే 7 అనేది 14 యొక్క ఫ్యాక్టరు కాబట్టి 7 ఎల్సిఎంలో కన్సిడర్ చేయక్కర్లేదు. 14కి 21కి ఎల్సిఎం తీసుకోండి. 14కి 21కి ఎల్సిఎం ఎంత అవుతుందనంటే 42 అవుతుంది. ఎంత అవుతుంది? 42 అవుతుంది. కాబట్టి ప్రతి పార్ట్ని 42 చేద్దాం. 42 చేయాలంటే ఇక్కడ 7తో 7 6 ఆర్ 42, ఇక్కడ 14తో 14 3 ఆర్ 42, అలాగే 21తో 21 2 times 42, ఓకేనా. మూడు ఈక్వల్గా ఉన్నాయన్నారు కాబట్టి ఈక్వల్ చేద్దామని చెప్పేసి అలా చేశాను. అలా తర్వాత నెక్స్ట్ మీరు అన్నీ చేయక్కర్లేదు, ఎందుకంటే ఆప్షన్లో డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇది 6 2s are 12, 6 2s are 12, ఆ తర్వాత 3 5s are 15, 2 8s are 16. ఈ మూడు కలిపినట్లయితే 12 + 16 28, 28 + 15 ఎంత అనంటే 40, 28 + 15 ఎంత అనంటే 43, ఓకేనా. ఆ 43తో స్టార్ట్ అయిన ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ బి అని కన్ఫర్మ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇది కూడా మీరు క్యాలిక్యులేట్ చేస్తానంటే 6 5s are 30, 3 9s are 27, 2 13s are 26. 6 + 7 13, 1 క్యారీ ఎంత అనంటే 4 + 4 అంటే 8, 83, 43:83, ఓకేనా. క్లియర్. అదంతా చేయకుండా ఫస్ట్ ఒకటి రెండిట్లో ఏదో ఒకటి చేస్తే సరిపోద్ది, ఎందుకంటే ఆప్షన్లో డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, 30 seconds టైమర్. ఈజీ క్వశ్చన్, ఆల్రెడీ మనం చేసాము. Yeah, time up. Find the ratio in which the rice costing rupees 120 per kg is mixed with rice costing rupees 155 per kg to get a rice mixed costing rupees 135 per kg. కిలోకు రూపాయలు 120 ఖరీదు చేసే బియ్యాన్ని కిలోకి రూపాయలు 155 ఖరీదు చేసే బియ్యాన్ని కలిపితే కిలోకి రూపాయలు 135 ధర ఉన్న బియ్యాన్ని పొందేందుకు నిష్పత్తిని కనుగొనండి. ఫస్ట్ ఎంత అనంటే 120, ఆ తర్వాత ఎంత అనంటే 155, ఆ రెండింటినీ కలపగా వచ్చింది ఎంత అనంటే దాని యొక్క వర్త్ ఎంత అనంటే 135. ఎలిగేషన్ రూల్ అప్లై చేసేయండి. 155లో నుంచి 135 తీసేయండి, ఎంత? 20 20, అలాగే 135లో నుంచి 120 తీస్తే ఎంత అంటే 15. ఇప్పుడు 4తో 4 5 టైమ్స్, 4తో 4 3 టైమ్స్, ఓకేనా. సారీ 4తో 4తో కాదు, సారీ 5తో 5 4 టైమ్స్, అలాగే ఇక్కడ 5తో ఎంత అనంటే 5 3 టైమ్స్, 4:3. ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ ఏ కన్ఫర్మ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, 30 seconds టైమర్.
టైం అప్ చూడండి. 3 milk bottles of 1 liter, 750 milliliters and 750 milliliters with milk percentage respectively 45%, 50%, 60% are emptied in the same container simultaneously. What is the percentage of the milk in the mixer? 45%, 50% మరియు 60% పాల శాతం ఉన్న 1 లీటరు 750 మిల్లీలీటర్లు 650 మిల్లీలీటర్లు 3 పాల సీసాలు ఏకకాలంలో ఒకే కంటైనర్లోకి తీసుకోబడతాయి. మిశ్రమంలో పాలు శాతం ఎంత? ఫస్ట్ చూడండి, 1 లీటర్ అంటే మొత్తం ఎన్ని? సో 1000 మిల్లీలీటర్స్. ఇందులో ఎంత శాతం ఉందనంటే 45% ఉంది. ఆ తర్వాత 750 లీటర్లు, అందులో ఎంత శాతం ఉందనంటే అందులో 50% ఉంది. ఆ తర్వాత ఎన్ని లీటర్లు అంటే 650 లీటర్లు, 650 లీటర్లో ఎంత శాతం అని అంటే 60% ఉంది. ఓకేనా? అయితే ఈ మూడింటిని కలపగా ఎంత శాతం వస్తుందని అడిగారు. ఓకేనా? మీరు క్లాస్ రూమ్లో నేర్చుకుంటారు. ఎలా అంటే ముందు ఈ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. 0 0 0 క్యాన్సిల్, 5తో 5 13 టైమ్స్, 5తో 5 15 టైమ్స్, 5తో 5 20 టైమ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక్కసారి చూడండి, ఈ 45ని ఎలా రాస్తానంటే ఆన్సర్ అయితే ఒకటి క్లియర్. 45 కంటే ఎక్కువ ఉండాలి, 60 కంటే తక్కువ ఉండాలి. 4 ఆప్షన్లు ఉన్నాయి. ఓకేనా? 4 ఆప్షన్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ 45ని ఏమని రాస్తానంటే 50 - 5 అని రాస్తాను. అలాగే ఈ 50ని అలాగే ఉంచండి, 50 కింద రాయండి. ఈ 16 ఏమని రాస్తానంటే ఈ 16ని ఏమని రాస్తానంటే 50 + 5 అని రాస్తాను. అప్పుడు ఇది 50, ఇది 50, ఇది 50 ఉంటే మన యావరేజ్ ఏమవ్వాలంటే 50 అవ్వాలి. కానీ మన యావరేజ్ ఏమవ్వాలి 50 అవ్వాలి. కానీ ఇక్కడ 5 తక్కువ ఉంది. ఎన్ని అబ్జర్వేషన్స్ దగ్గర అంటే 20 అబ్జర్వేషన్స్ దగ్గర. అంటే 5 20s are 100 తక్కువ ఉంది. అలాగే ఇక్కడ 5 ఎక్కువ ఉంది. ఎన్ని అబ్జర్వేషన్స్ దగ్గర అంటే ఇక్కడ రాంగ్ రాసాను చూసుకోండి. 50 + 5 కాదు, 50 + 10. ఓకేనా? 50 + 10 అంటే ఇక్కడ ఎంత ఎక్కువ ఉందంటే 10 ఎక్కువ ఉంది. ఎన్ని అబ్జర్వేషన్స్ దగ్గర అంటే సో 13 అబ్జర్వేషన్స్ దగ్గర, కాబట్టి 130 ఎక్కువ ఉంది. ఈ ఎక్కువ ఉన్న వాల్యూని ఎన్ని అబ్జర్వేషన్స్ మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే సో 13 + 15 28, 28 + 20 ఎంత అనంటే 48. ఓకేనా? సో దీని నుంచి సో 50 + ఆ గ్యాప్ ఎంత అనంటే 30/48. సో 30/48 అంటే 50 పాయింట్ సంథింగ్ ఉండాలి మన ఆన్సరు. 50 పాయింట్ సంథింగ్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ బి. లేదు ఇంకా ఈ క్యాలిక్యులేషన్ కంప్లీట్ చేద్దామని అనుకుంటే 3తో 3 1s are 3 16s are. ఓకే, ఇంకా దాన్ని ఏమని రాయొచ్చు అంటే 5/8 అని రాయొచ్చు. ఆ 5/8 వాల్యూ ఎంత అనంటే 0.625. 0.625 50.625% అవుతుంది. ఓకేనా? క్లియర్? లేదు సార్ మాకు ఈ మెథడ్ ఐడియా లేదని అనుకుంటే ఏం చేస్తారనంటే సో ఇక్కడ 20 రేషియో క్యాలిక్యులేట్ చేస్తారు. 20 15 13. అప్పుడు 20 × 45 వెయిటెడ్ యావరేజ్, 20 × 45 15 × 50 ప్లస్ 13 × 60 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 48. సింప్లిఫై చేస్తారు, అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19, 30 seconds టైమర్. సో ఈజీ క్వశ్చనే, ఆల్రెడీ సాల్వ్ చేసాం. Time up. In what ratio a trader must mix two quantities of ₹18 and ₹27 per kg so that the price of the mixer becomes ₹25 per kg? ఒక వ్యాపారి కిలోకి 18 మరియు కిలోకి 27 చొప్పున రెండు పరిమాణాలను ఏ నిష్పత్తిలో కలపాలి తద్వారా మిశ్రమ ధర కిలోకి ఎంత అవ్వాలంటే 25 అవ్వాలి. ఫస్ట్ది ఎంత అంటే 18 రూపాయలు. ఓకేనా? ఫస్ట్ది ఎంత అంటే 18. సో ఆ తర్వాత సెకండ్ది ఎంత అంటే 27. మిడిల్ వాల్యూ ఎంత అంటే 25 రావాలి. ఎలిగేషన్ రూల్ అప్లై చేస్తే 2:, ఈ డిఫరెన్స్ ఎంత అంటే 7. సో 2:7 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ సి అని కన్ఫర్మ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20, 30 seconds టైమర్. సో ఆల్రెడీ మోడల్ క్వశ్చన్ సాల్వ్ చేసాము. ఓకేనా? స్టార్టింగే చెప్పాను మీకు ఈ మోడల్ ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పేసి. చేయండి తొందరగా.
టైమ్ అప్ చూడండి. ఇన్ 90 liters of a mixture of milk and water, the ratio of milk and water is 4:1. How much water should be added in the mixer so that the ratio of the milk to water becomes 3:1? సో 90 liters మిక్సర్, ఓకేనా. సో ఇనీషియల్గా రేషియో ఏమన్నారంటే 4:1 అన్నారు. ఆ రేషియో కూడా మీకు ఏం చెప్పారంటే మిల్క్ ఇస్ టు వాటర్, వాటర్ ఇస్ టు మిల్క్. చూడండి క్వశ్చన్లో ఏమన్నారంటే మిల్క్ ఇస్ టు వాటర్. ఇనీషియల్గా మిల్క్ ఇస్ టు వాటర్ రేషియో ఎంత అంటే 4:1. ఇప్పుడు హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడెడ్, యాడ్ చేసిన తర్వాత మిల్క్ ఇస్ టు వాటర్ రేషియో అవ్వాలంటే 3:1 అవ్వాలి, ఓకేనా. హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడెడ్. మరి వాటర్ యాడ్ చేస్తే వాటర్ మారాలి కానీ మిల్క్ మారకూడదు కదా. అంటే వాటర్ ఈక్వల్గా ఉండడానికి దీన్ని దేంతో మల్టిప్లై చేస్తున్నానంటే వాటర్ కాదు సారీ మిల్క్ ఈక్వల్గా ఉండడానికి. ఎందుకనంటే ఇక్కడ నుంచి ఇక్కడికి యాడ్ చేసింది వాటర్, వాటర్ యాడ్ చేస్తే వాటర్ మారుతుంది కానీ మిల్క్ మారదు కదా. అందుకని మిల్క్ని కాన్స్టెంట్ చేయడానికి 3తో దీన్ని 4తో దీన్ని మల్టిప్లై చేస్తున్నాను. 3 4s are 12, 3 1s are 3, అలాగే 4 3s are 12, 4 1s are 4. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగాయో చూడండి, 1 part, ఓకేనా. ఆల్రెడీ ఇది ఎన్ని పార్ట్స్, 15 parts. ఆల్రెడీ ఆ 15 parts వాల్యూ క్వశ్చన్లో ఎన్ని లీటర్స్ అన్నారు, 90 liters. 1 part వాల్యూ ఎంత అంటే 6 liters. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ బి 6 liters అని కన్ఫర్మ్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21, 30 seconds టైమర్. Time up. A mixture of milk and water contains 18 parts of milk, 8 parts of water. How much fraction of the mixture should be removed and replaced by water so that the ratio of the water and milk are equal? Question లో స్టార్టింగ్లో మిల్క్, ఓకేనా. స్టార్టింగ్లో ఇలా మిల్క్, ఆ తర్వాత వాటర్. మిల్క్ ఎన్ని పార్ట్స్ అంటే 18 అంట, మిల్క్ 18 parts అంట, వాటర్ ఎన్ని పార్ట్స్ అని అంటే 8 parts అంట, ఓకేనా. సో ఇక్కడ 4తో కాదు 2తో 2 4 times, 2తో 2 9 times. అంటే ఈ రేషియోని ఏమని రాయొచ్చు అంటే 9:4 అని రాయొచ్చు, 9:4 అని రాయొచ్చు. మీ క్వశ్చన్ ఏంటంటే హౌ మచ్ ఫ్రాక్షన్ ఆఫ్ ది మిక్సర్ షుడ్ బి రిమూవ్డ్. సో మిక్సర్ షుడ్ బి రిమూవ్డ్ రీప్లేస్డ్ బై వాటర్. ఆ మిక్సర్ని ఎంత తీసి దాన్ని వాటర్తో రీప్లేస్ చేయాలి అన్న క్వశ్చన్ మనల్ని అడుగుతున్నారు, ఓకేనా. ఫైనల్గా సో వాటర్ ఈస్ టు మిల్క్ రేషియో అవ్వాలి, మిల్క్ ఈస్ టు వాటర్ రేషియో ఫైనల్గా ఏమవ్వాలంట 1:1 ఈక్వల్ అవ్వాలంట, ఓకేనా. ఈ క్వశ్చన్ని సో ఫస్ట్ బేసిక్ మెథడ్ చెప్తాను, తర్వాత ఎగ్జామ్లో ఎలా సాల్వ్ చేయొచ్చు అన్నది కూడా ఒకసారి చెప్తాను. ఫస్ట్ బేసిక్ మెథడ్ చూడండి. ఇందులో నుంచి కొంత బయటికి తీశారు. ఫస్ట్ మిల్క్ ఈస్ టు వాటర్ రేషియో 9:4 ఉంది, అందులో నుంచి కొంత బయటికి తీశారు. అందులో నుంచి కొంత బయటికి తీసిన తర్వాత కూడా మిల్క్ ఈస్ టు వాటర్ రేషియో ఎంత ఉంటుంది, 9:4 ఉంటుంది, 9:4 ఉంటుంది. ఇప్పుడు ఏం యాడ్ చేశారంటే ఇక్కడి నుంచి ఎంతో మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుంటే ఆ ఎక్సే లోపలికి కలుపుతారు. ఆ ఎక్స్ లోపలికి కలపగానే వెంటనే రేషియో 1:1 అవ్వాలి, ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపింది ఏంటి అని అంటే ఇక్కడ X లీటర్స్ మిక్సర్ బయటికి తీస్తే లోపలికి కలిపింది X లీటర్స్ వాటర్ కలిపారు. మరి వాటర్ కలిపితే వాటర్ మారాలి కానీ మిల్క్ మారకూడదు. అందుకని మిల్క్ని సేమ్ చేయడానికి దీన్ని ఏమని రాస్తానంటే 9:9 అని రాస్తాను. ఎందుకని ఇక్కడ మిల్క్ 9 parts ఉంది కాబట్టి ఇక్కడ మిల్క్ 9 parts చేశాను, సేమ్ చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగింది, ఎన్ని పార్ట్స్ పెరిగింది చెప్పండి, 5 parts పెరిగింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ 5 parts, ఎక్కడి నుంచి ఆ 5 parts వచ్చిందంటే తీసిందే లోపలికి వేసాం కదా. 5 parts బయటికి లోపలికి వేసామంటే ఎన్ని పార్ట్స్ బయటికి తీసినట్టు, 5 parts బయటికి తీసినట్టు. మరి టోటల్ మిక్సర్ ఎన్ని పార్ట్స్, చాలామంది టోటల్ మిక్సర్ 13 parts అనుకోవద్దు. టోటల్ మిక్సర్ ఎన్ని పార్ట్స్ అంటే ఇది కదా టోటల్ మిక్సరు. మొత్తం మిక్సర్లో నుంచి కొంత బయటికి తీసిన తర్వాత మళ్ళీ ఎంత అయితే బయటికి తీసామో అంత లోపలికి వేస్తే ఏం ఫామ్ అవుతుంది, మిక్సర్ ఫామ్ అవుతుంది. కాబట్టి 5/18, 5/18. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ ఏ అని కన్ఫర్మ్ చేయొచ్చు, ఓకేనా. సో అది సో ఒక్కసారి షార్ట్ కట్ కూడా చెప్తాను. ఎగ్జామ్ వరకు ఎలా సాల్వ్ చేస్తానంటే ఫస్ట్ ఈ రేషియో రాసుకోండి, ఎంత 9:4. ఆ తర్వాత ఎంత అనంటే ఇది 1:1. ఏం చేస్తారంటే ఇక్కడ పార్ట్స్ని ఈక్వల్ చేయండి. ఇక్కడ 13 ఉన్నాయి, ఇక్కడ 2a ఉన్నాయి. అందుకని దీన్ని 2తో మల్టిప్లై చేస్తున్నాను. దీన్ని ఏం చేస్తానంటే 13తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు 2 9s are 18, 2 4s are 8, అలాగే 13 1s are 13, 13 1s are 13. ఇక్కడ కొన్ని పార్ట్స్ మిస్ అవుతాయి. ఎన్ని పార్ట్స్ అయితే మిస్ అవుతాయో అన్ని పార్ట్స్ ఇక్కడ యాడ్ అయిపోతాయి, ఓకేనా. ఆ మిస్ అయిన పార్ట్స్ ఎన్నో చూడండి. ఎన్ని పార్ట్స్ అంటే 5 parts మిస్ అయ్యాయి. అక్కడ 5 parts మిస్ అయ్యాయి,
ప్లస్ మీరు టోటల్ మిక్సర్ కింద దేన్ని కన్సిడర్ చేసుకోవాలంటే ఇక్కడ ఎందులో నుంచి అయితే మిల్క్ ఏదైతే ఇచ్చారో దాని నుంచి కన్సిడర్ చేస్తారు. అది ఎన్ని పార్ట్స్ అంటే 18 పార్ట్స్, 5/18. అలా డైరెక్ట్గా ఎగ్జామ్లో మీరు సాల్వ్ చేసేయచ్చు. సో అలాగే క్వశ్చన్ నెంబర్ 22 చూద్దాం. 30 seconds టైమర్. సో ఈజీ క్వశ్చన్. Yeah, time up. The milkman bought 45 liters of milk and mixed 50 liters of water in it. If the price per liter of the mixer becomes 50, then what is the cost price of the milk per liter? Water is available for free of cost. ఒక పాల వ్యాపారి 45 లీటర్ల పాలను కొనుగోలు చేసి అందులో 15 లీటర్లను కలిపాడు. ఫస్ట్ అయితే 45 లీటర్లు కొన్నాడు. 45 లీటర్లు కొన్న తర్వాత మాత్రం దానికి ఏం చేశాడంటే 15 లీటర్ల వాటర్ కలిపాడు. ఆ వాటర్ కూడా ఏమన్నాడంటే ఉచితంగా వస్తుంది, 0 రూపీస్. మిశ్రమం యొక్క లీటర్ ధర కలిపిన తర్వాత మొత్తం మిశ్రమం యొక్క ధర ఎంత అంటే 50. అప్పుడు ఆ లీటర్ పాల ధర ఎంత, లీటర్ పాల ధర ఎంత అంటే ఎక్స్ అనుకున్నాను నేను. ఓకేనా? ఖచ్చితంగా ఎక్స్ అనేది ఇక్కడ చూడండి 0 అనేది 50 కంటే తక్కువ కాబట్టి ఎక్స్ అనేది 50 కంటే ఏమై ఉండాలి, ఎక్కువై ఉండాలి. కానీ ఆప్షన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటే ఉంటే డైరెక్ట్గా తీసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను ఎలా అంటే 15 1s are 15, 15తో 15 3 times ఎలిగేషన్ రూల్ అయినా అప్లై చేసి చేయొచ్చు అని చెప్పాను. కానీ బెస్ట్ వే ఆఫ్ అప్రోచ్ ఏంటి అని అంటే ఈ డిఫరెన్స్ని ఎప్పుడు ఇది ఇండికేట్ చేస్తుంది, అలాగే ఈ డిఫరెన్స్ని ఎప్పుడు ఇది ఇండికేట్ చేస్తుంది. ఈ డిఫరెన్స్ ఎంత అంటే 50. ఈ డిఫరెన్స్ ఎంత 50. 3 parts వాల్యూ 50 అయితే 3 parts వాల్యూ 50 అయితే 1 part వాల్యూ ఎంత 50/3. ఎంత 50/3. దీనికంటే ఇది తక్కువ కాబట్టి దీనికంటే ఇది ఎక్కువ అవ్వాలి. కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత అంటే 50 + 50/3 అని అంటే 16 and 2/3. 50/3 అంటే 3తో 3 16s are 48, రిమైండర్ 2/3. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే 66 and 2/3 ఆప్షన్ డి అని కన్ఫర్మ్ చేయొచ్చు. లేదు మీకు అది ఇబ్బంది అనిపించిందంటే ఇలా చేసుకోండి. ఎలా అంటే ఫస్ట్ రేషియో మాత్రం 3:1. ఇది ఎక్స్, ఇది 0. 3 × x 3x, 1 × 0 0 డివైడెడ్ బై 3 + 1 4 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్లో ఎంత అన్నారంటే 50 అన్నారు. దాని నుంచి x ఈజ్ ఈక్వల్స్ టు 4 50s ఆర్ ఎంత అంటే 200 డివైడెడ్ బై 3. సో 200 డివైడెడ్ బై 3 అంటే ఎంత 66 and 2/3. ఒకవేళ అది ఇబ్బంది అనిపిస్తే ఇలా తీసుకోండి. ఫైనల్గా మన ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ డి అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా? సో ప్రతి ఒక్కరికి హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఈ సెషను. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.